ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది, ఆవిడ ఒక ఆటో డ్రైవర్, ఆవిడికి 15,000 వచ్చింది, పిల్లలు 2 చదువుకుంటున్నారు, 30,000 అకౌంట్ లో వచ్చింది. తండ్రి నేరుగా కావలిలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి 10 రోజులకు 15 రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది. ఎప్పుడు పోయావమ్మా అని అడిగానంత మునుపు, సార్ పండగలప్పుడు పోయావాడిని, ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్లిపోతున్నానంటే నీ ఆటోలో వెళ్లేదంటే దూరం కదా సార్, మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్సు ఎక్కి రోడ్లు బాగున్నాయి, నేరుగా పోయి చూసి వస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు, నేరుగా మీరు నిన్న దసరా చూశాను, దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది స్త్రీ శక్తి పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు, మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి, తీసుకుపోమ్మని ఆటోలో. ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు, ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్లిపోయే పరిస్థితికి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే నేను వస్తామంటే మా ఆడబిడ్డ చెప్పింది, ఏమమ్మా ముందుకి ఇప్పటికి వ్యత్యాసం అంటే, అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు, ఇప్పుడు నాకేం అవసరం లేదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.